పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. 4 ఏళ్ల తర్వాత తొలిసారి తాడేపల్లిగూడెం వచ్చిన రఘురామను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. వైసీపీ ఎంపీ రఘురామ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వెళ్లారు. టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ నేతృత్వంలోని పార్టీ కార్యకర్తలు ఎంపీని సాదరంగా తోడ్కొని వెళ్లారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. రైట్ సాగర్, చెప్పండి. సుమారు 4 ఏళ్ల తర్వాత తొలిసారి తాడేపల్లిగూడెం వచ్చారు రఘురామ. సో ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చినట్లుగా తెలుస్తోంది. గ్రాండ్ గా వెల్కమ్ కూడా చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. డీటెయిల్స్ ఏంటి? రేఖ, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు నర్సాపురం పార్లమెంట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుండి కూడా పండుగ 3 రోజుల పాటు తన క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉండి అభిమానులకి ఆయన అభిమానులంతా కూడా ఆయన కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఈ రోజు నుండి నర్సాపురం పార్లమెంట్ లో ఆయన పర్యటనలు మొదలు పెట్టారు. తాజాగా మొదటి రోజు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఆయన చేరుకున్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ ఆఫీస్ లోకి ఆయన వెళ్లారు. అక్కడ టీడీపీ కార్యకర్తలతో మాట్లాడడంతో పాటుగా రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు కంపల్సరీ ఉంటుంది. తప్పకుండా అధికార పార్టీ గద్దె దిగడం ఖాయం. ఏదైతే పొత్తులో ఉన్నాయో పార్టీలు ఇవి అధికారంలోకి రావడం ఖాయం అంటూ కూడా రఘురామకృష్ణరాజు అక్కడ కార్యకర్తలతో మాట్లాడటం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇటు జనసేన, టీడీపీ కార్యకర్తలు రఘురామకృష్ణరాజుకు ఘన స్వాగతం పలికారు. ఆయన కారు ముందు వందలాది బైకులు కాన్వాయ్ గా పెట్టి ఇటు ముందుగా టీడీపీ పార్టీ ఆఫీస్ లోకి వెళ్లి ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. అనంతరం ఇప్పుడు ఆయన జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్తున్నారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ తో ప్రత్యేక భేటీ కానున్నారు. ఎప్పటి నుండో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి పొత్తులో భాగంగా సీటు జనసేన పార్టీకి కేటాయిస్తారన్న ప్రచారంలో భాగంగా ఆయన బొలిశెట్టి శ్రీనివాస్ ను కలుస్తున్నారనే సమాచారం కూడా మనకు అందుతుంది. మరోపక్క నర్సాపురం పార్లమెంట్ కి సంబంధించి తాడేపల్లిగూడెం నియోజకవర్గం ముందు ఎంతో ప్రధానంగా అది కొంత ముఖ్యమైనది కాబట్టి అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి ఆయన తన పర్యటన మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత ఎంపీగా గెలిచిన తర్వాత 1-2 సార్లు మాత్రమే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తాడేపల్లి నియోజకవర్గానికి వెళ్లారు. ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత మరలా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి వెళ్ళడం అక్కడ అభిమానుల ఆయన ఆప్యాయత చూసిన తర్వాత తప్పనిసరిగా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా తన పర్యటనలు ఉంటాయి. అక్కడ ఈ టీడీపీ, జనసేన పార్టీ ఆఫీసులు కలవడంతో పాటుగా అభ్యర్థులకు సంబంధించి కూడా ఒక నివేదిక తయారు చేసే అంశం ఉంటుంది. తప్పనిసరిగా ఆయన నర్సాపురం పార్లమెంట్ ఎంపీగా మరలా బరిలోకి దిగబోతున్నారనే ఊహాగానాలకు ఇది ఊతం ఇచ్చినట్లయితే అయింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ సాగర్.